పరిపాలనలో ఆర్థిక మేధస్సు, ఆధునిక సాంకేతికతను జోడించి పేదరికంపై సమరం చేయడమే తమ సర్కార్ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డేటా ఆధారిత నిర్ణయాలతోనే భవిష్యత్తు ఉంటుందని, పేద ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. కేవలం అంకెలు, గణాంకాలతోనే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తాను నేర్చుకున్న ఆర్థిక శాస్త్రమే తన పాలనకు దిక్సూచి అని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లాలో 2వ రోజు పర్యటించారు. రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కవారిపల్లెలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం తిరుపతిలో ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర 2047 ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ 2 రోజుల వర్క్షాప్లో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేసేలా ఈ వర్క్షాప్ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక, పరిపాలనా వ్యవహారాల్లో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ నిపుణులు ఈ వర్క్షాప్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ప్యానెల్ చర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు అమలు తీరును ప్యానెలిస్టులు ప్రస్తావించారు. విజన్ ప్లాన్ P4 డేటా సేకరణ, పాలనలో AI అమలులో సీఎం చంద్రబాబు చొరవను ప్యానెలిస్టులు ప్రశంసించారు. తాను స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన తులసమ్మ, పద్మమ్మల కుటుంబాల జీవన స్థితిగతులను ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ పథకాలు, డ్వాక్రా రుణాల ద్వారా ఆయా కుటుంబాలు ఎలా ఆర్థికంగా ఎదిగాయో నిపుణుల సమక్షంలో తెలియజేశారు. రాబోయే రోజుల్లో హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా సంజీవని ప్రాజెక్టును అమలు చేయబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు. In development centers, Nadella Satya, employee of that development center, has become president of that company. That is the initiative our Indians are having. Earlier, I am only the person to go to Davos. Continuously, I used to visit all these things. This is only history. Technology, here also, all of us has to understand. In the beginning, our Indian politicians or bureaucracy didn't understand technology, underestimated. We had at that time VSNL, BSNL monopoly, public sector, great statesman, Vajpayee ji. I forced him. I had a good political clout also at that time, 35 MPs. That also helped me. At that time, ease of doing business, total computerization. Then going on reviewing dashboard. For 5 years, first year we are number 2 after Gujarat. After that, always we are number 1 in ease of doing business. Of course, today we have changed the gear. I am talking about speed of doing business. Always innovation has to come. Otherwise, we will be stalemate. In this, I am very happy I have heard about your views, data. Future is only data-driven governance or data-driven decision-making. Data is wealth, according to me. You are having proper data. You will arrive a real solution for execution, for monitoring, for corrective measures. Always I used to say, there is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that on health or education or anything for that matter, agriculture, everything, it is a big game changer. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమల వెళ్లి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్కి ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలని తరించారు. ఇందులో భాగంగా సాయంత్రం దర్శనానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్తో పాటు తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎండి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ చేజా శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
దేశ ఆర్థిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించాలనేదే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. ఈ టార్గెట్తోనే తాము నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యువతకు శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒక గొప్ప వరం కాబోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం $220 బిలియన్ ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $2.4 ట్రిలియన్ తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్తో అడుగులు వేస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా స్ఫూర్తితో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని లోకేష్ వివరించారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు మంత్రి నారా లోకేష్ శ్రీ సిటీలో పర్యటించారు. ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానంతరం శ్రీ సిటీకి చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ డిగ్రీల సంఖ్యను ఆధారంగా కాకుండా సమాజంలో ఎలాంటి మార్పు తెస్తున్నామనే దాన్ని బట్టే విశ్వవిద్యాలయాల స్థాయిని అంచనా వేస్తారని తెలిపారు. శ్రీ సిటీ యూనివర్సిటీ ద్వారా 2029 కల్లా 75,000 ఉద్యోగాలను తీసుకురావటమే తమ లక్ష్యమన్నారు. ఈ వర్సిటీలోని 3 ప్రధాన ప్రత్యేకతలను ఆయన ప్రశంసించారు. నేర్చుకో, సంపాదించు, డిగ్రీ తీసుకో అనే వర్క్ స్టడీ విధానం ఎంతో ముఖ్యమని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తాము రాజకీయాల్లో కూడా వాడుతున్నామని, 2 TB డేటాతో డిజిటల్ లైబ్రరీని నిర్వహిస్తున్నామని లోకేష్ వెల్లడించారు. ప్రతి ఇంట్లో ఒక బిజినెస్ చేసే వ్యక్తి ఉండాలనేది సీఎం చంద్రబాబు సంకల్పమని లోకేష్ వివరించారు. దీనికి AI సాంకేతికతను జోడించాలన్నారు. డబుల్ డిజిట్ గ్రోత్తో రాష్ట్రం దూసుకుపోతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్ రంగం, ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేసి ఏపీని దేశంలోనే నెంబర్ 1గా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. చదువుతో పాటు ఉపాధిని, సరికొత్త సాంకేతికతను అందిస్తూ ఏపీ యువత భవిష్యత్తును మార్చడంలో శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి కీలక పాత్ర పోషించబోతోందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. Inspired, of course, with Viksit Bharat, I have a very tough boss. My chief minister might be 75-year-old. Pardon, he's 76. So I believe that there are 3 25-year-olds in him plus 1 newborn baby. And I'm the person stuck meeting him every day at 9:30 in the morning. Yeah, that's why my beard is graying faster. And my whoop age is actually showing that I'm older than I should be. But our goal is very clear. We want this state to lead the economic revolution of India. We are a $220 billion economy aspiring to be a $2.4 trillion economy by 2047. And for the leaders on the dais, off the dais, who know my chief minister, if he dreams, he delivers. He's a very impatient visionary. So he is driving us in that direction. We believe that this will be powered by the growth clusters. Sri City is one of that growth clusters. So imagine 22 such growth clusters. A space city, a drone city, an automotive city, a glass city. Of course, we have the AC city here. A compressed biogas city. Quantum Valley, an aqua city. Look at the opportunities that we present. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రంలోనే ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలనే వ్యూహాత్మక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ రంగ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, రోడ్ మ్యాప్, పెండింగ్లో ఉన్న అనుమతులు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో ఏవియేషన్ రంగ పురోగతిని వేగవంతం చేయడంతో పాటు కొత్త విమానాశ్రయాలకు అవసరమైన కేంద్ర అనుమతుల మంజూరు, ప్రాంతీయ మరియు అంతర్రాష్ట్ర విమాన సర్వీసుల విస్తరణకు చేపట్టాల్సిన వ్యూహాత్మక చర్యలు, ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, క్లస్టర్ అభివృద్ధి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలను ఇరు మంత్రులు సమీక్షించారు. పుట్టపర్తి సమీపంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఫ్లైట్ టెస్టింగ్ కార్యకలాపాల కోసం ప్రత్యేక ఎయిర్ స్పేస్ ఏర్పాటు చేయడం,
వాటి నియంత్రణ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన, అవసరమైన ఆమోదాలపై కూడా మంత్రులు చర్చించారు. రాష్ట్రంలోని నదులు, జలాశయాల్లో ప్రతిపాదిత 10 ప్రాంతాల్లో వాటర్ ఏరోడ్రోముల అభివృద్ధి ద్వారా సీప్లేన్ సేవలను ప్రారంభించే అంశంపై సమావేశంలో ప్రస్తావించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ అట్ 2047 దార్శనికతకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయని, ఇందులో భాగంగా అమల్లోకి వచ్చిన వీబీజీ రామ్జీతో శ్రమజీవుల ఉపాధికి సరికొత్త భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. గ్రామీణ కుటుంబాల ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి భద్రత, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వీబీజీ రామ్జీ పథకం దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో అవసరాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం చెవిటూరులో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. బండ్లవాగు ఫీడర్ ఛానల్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. పనులు ప్రారంభించిన అనంతరం జీ కొండూరు కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లెలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా ఉపాధి హామీ పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు రోజువారీ వేతనాన్ని 307 నుంచి 312 రూపాయలకు పెంచడం ద్వారా గ్రామీణ శ్రామిక కుటుంబాలకు అదనపు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు భూగర్భ జలాల పెంపునకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. సమాజానికి, గ్రామానికి, శ్రామికులకు కూడా ఈ పథకం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. అర్హులైన వారికి జాబ్ కార్డులు అందించడంతో పాటు పూర్తి స్థాయిలో వేతనం లభించేలా పనులు చేపట్టి అవి జరిగేలా చూడనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఇప్పుడు ఇందాక కేవలం సంవత్సరానికి 100 రోజులు మాత్రమే ఉండేది పని దినాలు, ఇప్పుడు 125 రోజులు పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు వేజ్ కూడా 307 రూపాయలు ఉండేది 312 రూపాయలు అయ్యింది. సో అట్లాగే రకరకాల వర్క్ చూసుకుంటే 300 పైబడి వర్క్స్ ఇప్పుడు గ్రామంలో మనం చేసుకోవచ్చు. మౌలిక సదుపాయాలు కావచ్చు, లేదా వాటర్ కన్జర్వేషన్ కావచ్చు, అలాగే లైవ్లీవుడ్ వర్క్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఇది ఒక మంచి ప్రోగ్రాము. దీనివల్ల సమాజానికి మెరుగు పడుతుంది. అలాగే అనేక వర్కులు మన ఊర్లో చేసుకోవచ్చు. ఇది గ్రామానికి మంచిది, అలాగే లేబర్స్కి మంచిది. ఓవరాల్ భూగర్భ జలాన్ని కూడా కాపాడడానికి జీరామ్జీ కార్యక్రమము ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళి ఎవరైతే ఇంకా ఎక్కువ మంది దీంట్లో పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళకి కార్డ్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా ఎవరు పని చేయాలనుకున్నా కూడా ఎలిజిబిలిటీ వాళ్ళకి కార్డు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. అనంతరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకంతో గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, శ్రామికులకు సుస్థిర ఉపాధితో పాటు బహుళ ప్రయోజనాల మౌలిక వసతుల అభివృద్ధికి వీలవుతుందని అన్నారు. శ్రామికులకు మంచి ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ డొంక రోడ్లు, కాలువలు, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను ప్రాధాన్యత ఆధారంగా చేపట్టి గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. ఒకప్పుడు 100 రోజులు ఉన్న ఉపాధి ఈ రోజున 125 రోజులకు పెంచడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పనిదినాలు కల్పించే దానికోసం ఆంధ్రప్రదేశ్ తొలి ముందు వరుసలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున 40% దాదాపుగా కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇస్తా 100 రోజులు 125 రోజులు 307 రూపాయలు 312 రూపాయలు పెంచి ఇంకా మెరుగైన రీతిలో దీన్ని తీర్చిదిద్దారు. గ్రామాల్లో ఉన్నటువంటి పనులు చాలా రకాలు వాళ్ళు గుర్తించి భూగర్భ జలాలు పెంచేటట్టుగా, లేకపోతే అట్లాగే డొంక రోడ్లు బాగు చేయడం, రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన క్రిటికల్ కేర్ భవనాలు అందుబాటులోకి వస్తే విజయవాడతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఇవి కీలకంగా నిలుస్తాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఈ విషయంలో వైద్యులు, సిబ్బంది ఎంతో బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ కేశినేని చిన్ని నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హాస్పిటల్లో కొత్తగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ నూతన భవనాలను ఆయన పరిశీలించి నిర్మాణ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందితో కేశినేని చిన్ని మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఆ తర్వాత రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు తదితర వివరాలను చిన్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రోగులు, వారి సహాయకుల కోసం ఆసుపత్రిలో తగినన్ని వెయిటింగ్ హాల్స్ లేవని ఆసుపత్రి సూపరింటెండెంట్ కేశినేని చిన్ని దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన చిన్ని ఎంపీ నిధులతో ఆసుపత్రిలో 2 వెయిటింగ్ హాళ్లను నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చిన్ని పేర్కొన్నారు. ఈ నెల 9న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విజయవాడ రానున్నారని తెలిపారు. ఆ రోజున ఆయన ఈ నూతన క్రిటికల్ కేర్ భవనాలను ప్రజలకు అంకితం చేయనున్నట్లు వివరించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ భవనాలు ముస్తాబవుతున్నాయని చిన్ని వెల్లడించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని బుడమేరు కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపు డెక్క తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలోని ప్రధాన కాలువలు, డ్రైన్లు, అవుట్ఫాల్ డ్రైన్లలో ఇలాంటి ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ సర్కిల్ 2 పరిధిలోని 30వ డివిజన్ రామకృష్ణాపురం వద్ద బుడమేరు కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపు డెక్కను తొలగించేందుకు లాంగ్ ఆర్మ్ ట్రక్కర్స్ బోట్లను వినియోగిస్తూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాకాలంలో కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, జల మొక్కలను పూర్తి స్థాయిలో తొలగించడం ద్వారా నీటి ప్రవాహం మెరుగుపడి వరద ముప్పు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన కాలువలు, డ్రైన్లు, అవుట్ఫాల్ డ్రైన్లలో ఇలాంటి ప్రత్యేక శుభ్రతా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. అక్కడ ఇప్పటికే స్థలం కేటాయించామన్నారు. బెంచ్ ఏర్పాటుకు హైకోర్టుతో సంప్రదింపులు చేస్తున్నామని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కడపలో చేపట్టిన హౌస్ ను పూర్తి చేయకుండా వైకాపా ప్రభుత్వం వదిలేసిందని, దాన్ని పూర్తి చేసి అక్కడ మైనార్టీలకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతిలో హౌస్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ, న్యాయశాఖల్లో 2 ఏళ్ల పురోగతిపై మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ సచివాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద నియోజకవర్గాల్లో ముస్లింలకు సద్భావన మండపాలు నిర్మించనున్నామన్నారు. ఆటో నగర్ల ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం 1000 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ పథకం కింద గత టీడీపీ హయాంలో చేపట్టి పూర్తయిన ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల భవనాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరే అవసరాలకు వినియోగించిందన్నారు. వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం భవనం పూర్తికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. దాదాపుగా 2818 కోట్ల రూపాయలు అదే సప్లాన్ కింద దీనికి రిలేటెడ్ ఏదైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో తద్వారా మైనార్టీలకు అందజేసే ఫలితాలు మనం సప్లాన్ ద్వారా ఇస్తున్నాం. అయితే ఎవరైతే మైనార్టీలు అయితే వివిధ అగ్రికల్చర్ బేస్లో కానీ, అనిమల్ హస్బెండరీలో కానీ, ఇతరత్ర ఉండే దానిలో అందరికీ కూడా మేము బడ్జెట్ నుంచి కేటాయించేది దాన్ని ప్లాన్గా దానికి 1587,000 కోట్ల రూపాయలు, 91 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. టోటల్గా 4,04,06 రూపాయలు ఆ సంవత్సరం 24-25కు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పెండిచర్ కూడా మీకు ఇచ్చాము. అందులో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పెండిచర్ కూడా సప్లాన్ కానీ ప్లాన్ కానీ అంతా కలిస్తే 3,701 కోట్ల రూపాయలు మనము సప్లాన్ ద్వారా, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. 24, 25, 26 గారు 3,056 కోట్లు, అదేవిధంగా సప్లాన్కు 2,532 కోట్లు, అదేవిధంగా టోటల్ వెరిసి 5,529 కోట్లు. మరి వ్యయం చెప్తే మీకు ఖర్చు చూస్తే దాదాపుగా 25కు 26కు 2,250 కోట్లు, సప్లాన్ ద్వారా 2,532 కోట్లు,
టోటల్గా 4,782 కోట్ల రూపాయలు మనం మైనార్టీ సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు సర్ కార్యక్రమం విజయవంతంతో పాటు ఇంటింటికి తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకువెళ్లే విధంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేశారు. సర్ కార్యక్రమాన్ని సైతం అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని తెలియజేశారు. కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో పార్టీ పదవులు ఇవ్వబోతుందని ఎంపీ చిన్ని అన్నారు. కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీలో ఒక్కసారిగా అందరికీ పదవులు రావటం కష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలియజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం నుండి ప్రతి డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొని ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ కూటమిగా కలిసి పనిచేయాల్సిన నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గెలుపొందటంతో పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకపోయినా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా నాయకులు కేడరంతా ఒకటిగా కలిసి కార్యక్రమాన్ని అతి తక్కువ సమయంలో దిగ్విజయం చేసి చూపించేది పశ్చిమ నియోజకవర్గమేనని తెలియజేశారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తయారు చేసి చూపించారన్నారు. తాను ఎంపీగా గెలవటంలో పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు కృషి మరవలేనిదన్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న 5-6 నాయకులు ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా అధిష్టానం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఘనత పశ్చిమ నియోజకవర్గందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి రాజు, జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎంపీ కేశినేని చిన్ని, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగుల్ మీరా, స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డూండి రాకేష్, స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రతి పంచాయతీలో షటిల్ కోర్టులు, క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేసి యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తామని తెలిపారు. క్రీడలను అభివృద్ధి చేసే ప్రతి ప్రయత్నానికి తన సహకారం ఉంటుందని చెప్పారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం రాయినగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బౌండరీ బాక్స్ క్రికెట్ నెట్ను నిన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు కొద్దిసేపు సరదాగా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి పంచాయతీలో షటిల్ కోర్టులు, క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేసి యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తామని తెలిపారు. క్రీడలను అభివృద్ధి చేసే ప్రతి ప్రయత్నానికి తన సహకారం ఉంటుందని చెప్పారు. షటిల్ అలాంటివి పెట్టలేదు, క్రికెట్ బాక్స్ 2-3 రాబోతున్నాయి. అది సోదరుడు పెట్టాడు కాబట్టి ఈ ఏరియాలో పెట్టకుండా వేరే ఏరియాలో క్రికెట్ బాక్స్ పెడతాం. అలాగే గన్నవరంలో గతంలో ఎంతసేపు మట్టి దోపుకుంటంతోనే కాలం గడిపిన పరిస్థితి. 12 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా 84 పంచాయతీల్లో రైతు సోదరులకు కానీ, ఎస్సీ బీసీ సోదరులకు కానీ, ఇళ్ల స్థలాలు మెరుగు చేసుకుంటానికి కానీ, పొలాలు మెరుగు చేసుకుంటానికి మొట్టమొదటిసారిగా ఉచితంగా ఇచ్చిన పరిస్థితి. అలాగే జిల్లా కలెక్టర్ కానీ, స్థానిక ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ 3 పిల్లలు చనిపోతే చెక్కవరం చెరువులో 53 మంది పిల్లల మరణానికి ముమ్మాటికి గత పాలకులే కారణం. చెరువులను 2 తాటి చెట్లు లోతుల్లో వేరు. నందమూరులో చెరువు అయితే ఇంతవరకు పొలం కూడా వరం పరిస్థితి. 3 ముక్కుపచ్చని పిల్లలు చనిపోతే దాని మీద ఎంక్వైరీ చేసి కేసు పెట్టమంటే ఇంకా అధికారులు మేనమేషాలు లెక్క పెడతాను తీవ్రంగా పరిగణిస్తున్నా. నా రియాక్షన్ చాలా భయంకరంగా ఉంటుంది. 3 పిల్లలు చనిపోయి చెరువులో పడి చనిపోతే ఆ చెరువును అడ్రస్ చేయకుండా నేను అసెంబ్లీలో మాట్లాడి ఫెన్సింగ్ లేకుండా అది కూడా అవుతుంది. చెక్కవరం చెరువు ఎవడైతే తోగాడో మీద కేసు కట్టకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఒక 1 వీక్ తర్వాత కనుక దాని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే శాసనసభ్యుడిగా పిల్లేస్తానని చెప్పడం బాగోదు. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ శాసనసభ్యుడు అయితే బాగోదనే కారణంతో అవుతున్నాయి తప్ప డెఫినెట్గా దీనికి భారీ మూల్యం చెల్లిస్తుంది. అనంతరం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువతలో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో అంటే ఇప్పుడు గుడివాడ గన్నవరం ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ మనకి రాష్ట్రంలోనే అత్యధిక ప్రపంచంలో తెలుగు చేసిన 2 సీట్లు
ఈ 2 సీట్లు నా సహచరుడు నా మిత్రుడు కరెక్ట్గా ఇద్దరం ఎన్ఆర్ఐస్ వచ్చి మళ్ళీ ఇంత స్ట్రాంగ్ నియోజకవర్గాల్లో ఇంత స్ట్రాంగ్గా గెలవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో కూడా నేను చూస్తాను. ఎందుకంటే నాకు చాలా అనుబంధం ఉంది గన్నవరంతో. నాకు మేనమావులంతా ఇక్కడే, ఇంకా అత్యంత పెద్ద బంధువర్గం ఉంది నాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.